దైవీహేషా గుణమయీ మమ మాయాదురత్యయ. నా యొక్క మాయం దాటడం చాలా కష్టము. ఎవరైతే నన్ను సంపూర్ణమైన ప్రపత్తి రూపంలో ఆశ్రయిస్తారో వాళ్ళు మాత్రమే దాటుతారు. మిగతా వాళ్ళంతా కూడా అల్పఫలం కొరకు అల్పకామన చేత ఆయా కర్మలు చేసి మరి నానా యోనులందు శరీరాన్ని తీసుకుంటారు అని ఇంతవరకు చెప్పారు. నాయోనిచి జాతస్య దేహినో యస్య కస్యచిత్ కోటి జన్మార్జితై పుణ్యైర్మయీ భక్తి ప్రజాయతే. కోటి జన్మలలో అనేక జన్మలలో, కోటి అంటే అనేక అని అర్థము, చేసిన పుణ్యం యొక్క ఫలం చేత భగవంతుని దృఢమైన భక్తి కలుగుతుంది. అచంచలమైన భక్తి, అవ్యభిచారితమైన భక్తి, భక్తిరవ్యభిచారిణి అన్నాడు భగవద్గీత కూడా. అవ్యభిచరిత భక్తి అంటే వ్యభిచరిత భక్తి అంటే అర్థమేమి, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా ఉండేది. సంకటం వచ్చినప్పుడు వెంకటరమణ అనేది ఏంటిది? వ్యభిచరిత భక్తి. సర్వకాల సర్వావస్థలు ఎందుకు కలిగి ఉండేది? అవ్యభిచర భక్తి అంటారు. సయేవలవతే జ్ఞానం మద్భక్త శ్రద్ధయాన్వితః నాణ్యకర్మాణి కుర్వాణో జన్మకోటి శతైరపి తతస్సర్వం పరిత్యజ్య మద్భక్తిం సముదాహర. రామా, అలాంటి భక్తుడు మాత్రమే శ్రద్ధయాన్వితుడైన వాడు, శ్రద్ధతో కూడుకున్నవాడు జ్ఞానాన్ని అంటే స్వరూప జ్ఞానాన్ని పొందుతాడు. మిగతా వాళ్ళు పొందలేరు. నా అన్యకర్మాణి కుర్వాణో, అన్యకర్మలు అంటే స్వరూప జ్ఞానానికి భిన్నమైన కర్మలు ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా కోటి జన్మలు చేసినప్పటికీ వాళ్ళ జ్ఞానాన్ని పొందలేరు. అందువల్లనే తతస్సర్వం పరిత్యజ్య మద్భక్తుం, సమస్త కర్మలను వదిలిపెట్టి నా యొక్క భక్తిని ఆశ్రయించు సముదాహర అన్న. చాలా మంది అంటుంటారు భగవంతుడంతా కూడా సర్వధర్మాన్ని పరిత్యజ్య అన్నారు కదండి, అందుకొరకు మేము అన్ని కర్మలు వదిలిపెట్టాము, కేవలము ధ్యానం మాత్రమే చేస్తాము అంటారు. మంచిదే ధ్యానం చేయగలిగితే, కానీ ధ్యానం చేస్తాను కూర్చుండి చెప్పండి, నిద్రపోయారే అనుకోండి, అది దేనికి మనకు వస్తుంది? అటు పుణ్యకర్మ చేసుకున్న వాళ్ళు కాదు, ఇటు ధ్యానం చేసిన వాళ్ళు కాదు. అందువల్ల దానివల్ల దోషమే తప్ప వేరు అతనికి రాదు. సమస్త కర్మలను ఎప్పుడు ఆయన వదిలిపెట్టగలుగుతాడో, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని భగవద్గీతలో కూడా వచ్చింది. ఇందులో కూడా 42వ శ్లోకం రాబోతుంది. చెట్టు పైన పండు పండిన తర్వాత తొడుగు మనం తీయక్కర్లే, దాని పాటికి అదే రాలిపోతుంది, ఊడిపోతుంది. బలవంతంగా తీస్తే తెగిపోవచ్చు, లేదా రాకపోవచ్చు పండక ముందు. అట్లాగే నిష్కామ కర్మ ద్వారా ఎప్పుడైతే చిత్తం పరిపక్వం అవుతుందో దానంతట అదే కర్మ ఊడిపోతుంది, మనం వదిలిపెట్టవలసిన అవసరము లేదు. అందువల్ల అన్య కర్మలు వదిలిపెట్టమన్నాడు. ఎవరికో చెప్పారు? అందుకొరకే కొంతమంది అంటారు, ఏ సాధన నీకెందుకు, వీసానికి కూడా రాదు, హనుమాయ్యా అని పాట పాడుతుంటారు కొంతమంది. ఎవరు వాళ్ళు? అచల సంప్రదాయస్తులు. ఏ సాధన పనికిరాదు సరే, కానీ శరీరానికి సంబంధించి సమస్త సాధన చేస్తున్నాడా లేదా, ఇంకా ఆ సాధన కూడా ఎందుకు? అది ఎవరికి చెప్పిందా అంటే, ఆత్మన్యేవనాత్మనాతుష్ట తస్య కార్యం అగవాళ్ళకి భగవద్గీత చెప్పిందా లేదా? ఆత్మన్యేవ ఆత్మనాతుష్ట, ఆత్మతత్వం ఎందు ఇంకొక ఆత్మ అంటే మనస్సును తదాకారాకార వృత్తి పొంది ఎప్పుడైతే సంతుష్టిని పొందుతుందో అప్పుడు తస్య కార్యం నవిద్యత. ఆరుక్షోర్ మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ. అక్కడ శాంతి శమమే కావాల్సింది. అంతవరకు కర్మ అవసరమా లేదా? ఒకవేళ కర్మ అవసరం లేదు, భగవంతుడు వదిలిపెట్టు అన్నాడని వదిలిపెట్టామనుకోండి, ఇతో భ్రష్ట తతో భ్రష్ట, ఇటు కాకుండా అయిపోతాం, అటు కాకుండా అయిపోతాం. కానీ అయితే ఎప్పుడు కర్మ చేస్తూనే ఉండమని అర్థం కాదు. కర్మ ఎంతవరకు అనుకున్నాము? చిత్తశుద్ధి కలిగే వరకు. చిత్తశుద్ధి కలిగిన దానికి గుర్తేంటిది అంటే ఉపాసన యందు దృఢంగా మనసు నిలవడమే దానికి కారణం. ఆ ఉపాసన కూడా ఎంతవరకు చేయాలి? చిత్త ఏకాగ్రత కలిగేంతవరకు. చిత్త ఏకాగ్రత కలిగిన దానికి గుర్తేంటిది అంటే మన మనస్సు ఇతర చింతన లేకుండా లక్ష్యం ముందు మాత్రమే నిలిచి ఉండడం. అసలు లక్ష్య చింతన కూడా ఉండదు, అయితే సుషుప్తి అవుతుంది. మళ్ళీ అది సుషుప్తి కాకుండా ఉండాలా, నీకు మెలకగా ఉండాలా, ఇతర చింతన రాకుండా ఉండాలి, ఆనంద స్వరూపమై ఉండాలి. అలాంటిది అంతవరకు కర్మ అవసరము, ఇంతవరకు ఉపాసన అవసరము. ఆ తర్వాత ఈ రెండింటిని కూడా వదిలిపెట్టి
తదాకారాకారం ఎట్లాగైతే నది యొక్క నీళ్లు సముద్రంలో కలిసిపోతాయో ఆ విధంగానే అంతఃకరణము ఉండడం. అందులో అన్యకర్మాని కుర్వాణో జన్మ కోటి శతైరపి తతస్సర్వం పరిత్యజ్య మద్భక్తుం సముదాహర. అన్యకర్మలు ఎన్ని కోట్ల కొద్ది కర్మలు చేసినప్పటికీ జ్ఞానము న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే శృతి. కర్మ చేత గాని నా ప్రజయా సంతానం చేత గాని, మరి సంతానం చేతగా లేకుంటే అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు కదయా అంటారేమో. అసలు పుత్రుడు అంటే ఎవరు? జ్ఞానం అనేది ఒక పుత్రుడు కదా. బుద్ధే నీకు భార్య, ఇందులో ఉన్న జీవుడే యజమాని. కాబట్టి సంతానం ఏంటిది? జ్ఞానం అనేదే సంతానం. ఆ జ్ఞానం అనే సంతానం కలిగితే గతి అంటే ఆ పరమాత్మ యొక్క ప్రాప్తి లభించదు అని అర్థం. వాస్తవికంగా తీసుకున్నారనుకోని ఇటు కూడా అంతే. అందువలన సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. భగవద్గీతలో ఉన్నట్టుగా ఇక్కడ కూడా మనకి ఈ శ్లోకం వచ్చింది. సర్వధర్మాలు అంటే అర్థమేమి? లౌకిక ధర్మాలు, వైదిక ధర్మాలు, భార్య ధర్మాలు, భర్త ధర్మాలు, రాజధర్మాలు, కొడుకు ధర్మాలు, అన్ని ధర్మాలు వదిలిపెట్టు. అంటే ఎంతవరకు? వ్యవహారం ఉన్నంత వరకు కాదు, మళ్ళీ వేరైపోతుంది. వ్యవహారాతీతానికి ఎప్పుడైతే ఈ మనస్సు వస్తుందో ఇంకా అక్కడ ఏ ధర్మం కూడా నీకు పని చెయ్యదు. ఆ ధర్మామేకం అంటే అర్థమేమి? ఏకరూపములో ఉన్న, ఏకమే నిత్యమే సత్యమే సర్వాంతర్యామి సర్వభూతాంతరాత్మయే ఉన్న ఆ తత్వాన్ని మాత్రమే శరణం వ్రజ అంటే వెళ్ళడం, తెలుసుకోవాలని కూడా అర్థం అవుతుంది, పొందడం అని కూడా అర్థము అవుతుంది. అది తెలియబడేది కాదు, పొందబడేది కాదు. తదాకారాకార వృత్తి ద్వారా అజ్ఞానాన్ని నశింపజేసుకోవడం అనేది ఎన్నిసార్లు మనము చెప్పుకున్నాము. అందువల్ల అహంత్వా సర్వపాపేభ్యో, నేను సర్వపాపాల నుంచి నిన్ను విముక్తి కలగజేస్తున్నాను. జ్ఞానం కలిగిన వాటంతా అవే పోయినా ఇంకైనా విముక్తి కలిగించేది ఏంటిది? నాయందలి అచింతమైన భక్తి ఏదైతే ఉందో సమస్త పాప వినిర్ముక్తి, జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మ సాధుకృతి అన్నట్టుగా ఇక్కడ కూడా భగవంతుని యొక్క అచింతల భక్తి సమస్త పాపాను హరింపజేస్తుంది అనే విషయం చెప్పి చివరిలో యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్ తపస్సు చిరామత్వం తత్కృష్మదర్పణం తతఃపరతరా నాస్తి భక్తి మేరగోత్తమ. ఏది చేస్తూ ఉన్నావో, ఏది తింటున్నావో, ఏది హోమం చేస్తున్నావో, ఏది దానం చేస్తున్నావో, ఏది తపస్సు చేస్తున్నావో అదంతా కూడా ఇష్టదైవ అర్పణం చే, రామార్పణం, కృష్ణార్పణం వగైరా వగైరా అర్పణము చేస్తూ ఉండు అని ఉద్దేశించేది. ఒక అమ్మగారి కంటే ఇదే అలవాటు ఉండేదంట. ఏది ఇచ్చినప్పటికీ రామార్పణం, కృష్ణార్పణం అంటూ ఉండేదని. రాగా అదే అలవాటు బాగా అయిపోయి చివరికి ఒకసారి అనుకోకుండా ఏదో అమ్మగారులు అంతా ఊడుస్తూ ఉంటారు కదా, ఊడుస్తారా లేదా? ఇప్పుడంతా ఊడ్చే పని పోయింది, అంత పని మనుషులే కదా, మిషన్లు కూడా వచ్చేసినాయి. ఊడ్చి ఆ చాట్లో ఎత్తేసేసి ఆ గోడవతల వస్తూ కృష్ణార్పణ అలవాటు ప్రకారం. ఆ అలవాటు ప్రకారం ఏమైంది? ఆ కృష్ణార్పణను పోసిన తర్వాత ఆ ఊళ్ళో కృష్ణ దేవాలయం పోయి ఆయన ఆ విగ్రహం నిండా పడిపోయిందంట. పూజారి చూసేవారికి అంత దుమ్ము మట్టి ఉంది. ఏంటబ్బా ఇదంతా మట్టి 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 అని అనుకున్నారు. కానీ ఎక్కడ కనిపిస్తుంది? ఇక్కడ కృష్ణార్పణ అంటే అక్కడ పోయి పడే. ఎట్టబడింది స్వామి అడగబోకండి. పరిశుద్ధమైన మనస్సు ఉంటే ఏదైనా ఆయన అందు సర్వదేవ నమస్కార, అది సర్వదేవ తిరస్కార అక్కడికే పోతుంది. అందువల్ల ఒకరోజు ఆయనకు జ్వరం వచ్చింది బాగా. జ్వరం వస్తే ఏం చేసింది అంటే కృష్ణార్పణం అయింది. అది కూడా కృష్ణార్పణమే. అయ్యింది పాపం. మళ్ళీ పూజారి పూజ చేసినానికి పోయేదానికి ఏమైంది అంటే ఆ విగ్రహం అంతా బాగా వేడెక్కింది. ఏంటబ్బా మననేమో దుమ్ము పడిపోయింది, ఈరోజు వేడెక్కిపోయింది అనుకుంది. ఎంతకాలం ఉంటుందా? ఒకరోజు ప్రాణం పోతా ఉంది, కృష్ణార్పణం అనుకుంటే శరీరం అది పెట్టింది. అక్కడ కృష్ణ విగ్రహం మధ్యలోకి పగిలిపోయింది. వాళ్ళకి ఆశ్చర్యం అయిపోయింది. ఏంటబ్బా ఇట్లా పగిలిపోయింది అని చూస్తే విచారిస్తే ఫలానా అమ్మగారు ఇలా ఉంటుండేది, ఆమె యొక్క ప్రభావము అనుకున్నారు. అంటే అర్థమేమి? ప్రతిదీ కూడా నీవు ఆ భావన చేత, అచంచల భక్తి చేత నీవు సమర్పించగలిగితే అది ఆయన అందుకుంటాడు కదా. అందుకొరకే కదా అది కృష్ణ భగవంతుడు అంటే ఒకసారి పడుకునేదండి, ఆహారం వగర అయిపోయింది, రాత్రిపూట పడుకుంటే రుక్మిణీదేవి గారు పాదాలుత్తుతా ఉన్నారు. పాదాలుత్తా ఉంటే ఆమె కాలు బొబ్బలు వచ్చినాయి. బొబ్బలంటే తెలుసా? పొక్కలు అంటారా ఏమంటారు? బొబ్బలు అంటారు. ఏం స్వామి మీరేం వంటింట్లోకి పోయే పని లేదే, నేను నిప్పేమన్న దగ్గర అంత కాలు బొబ్బలు వచ్చినాయంటే లేదులే అన్నాడు. ఇదంతా ఎవరి పని నేను చూస్తా అంటే ఎవరి పని కదా నీ పని అని అన్నాడు. అదేంటి నేను ఎప్పుడు రానే లేదు, నీ కాలం మీద నిప్పులు పోయలేదు, వేడి నీళ్లు పోయలేదు, ఎందుకు అబ్బాయి ఇట్లా వచ్చింది అంటే నువ్వు రాధాదేవికి కోపం చేత వేడి పాలు తాగిచ్చావు కదా అని అడిగాడు. అవును తాగిచ్చాను. ఆమె తాగిస్తే నీకేమి? రాధాదేవి హృదయము నా పాదము, అందువల్ల ఆ హృదయం కాలిపోయింది కాబట్టి నా పాదము కాలిపోయి బొబ్బలు వచ్చేసింది అన్నాడు. అందువల్ల
అచంచలమైన నిశ్చితమైన అభివిచరితమైన భక్తితో పరిపక్వమైన వాళ్ళ యొక్క వస్తువుని భగవంతుడు అన్ని రకాలుగా స్వీకరిస్తాడనే దానికి మనకి ఎన్నో ఉపమానాలు, శబరి వగైరా ఇంకెవరెవరో ఉన్నారు కదా, అవన్నీ కనిపిస్తూనే ఉంటాయి. అందుకొరకే యత్ కరోషి యదశ్నాసి, ఏది చేస్తున్నావో, ఏది తింటున్నావో, ఏది హోమం చేస్తున్నావో, ఏది దానం చేస్తున్నావో, యత్ తపస్సు ఏదైతే తపస్సు చేస్తున్నావో అదంతా కూడా ఇష్టదైవార్పణమైన బుద్ధి చేసినట్టు వల్ల తనదంటూ ఒకటి ఉందా మొత్తం సమర్పించిందట. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం అన్నప్పుడు నాదంటే ఒకటి లేనప్పుడు అంతా తనదే అయినప్పుడు మిగిలేదే ఉంది, మొత్తం పాపం పుణ్యం కూడా ఆయనకే పోయింది. దాంట్లో వచ్చే పాపం పోయింది, పుణ్యం కూడా పోయింది. మిగిలింది ఏంటిది? అప్పు పోయింది, ఆస్తి పోయింది అనుకోండి, ఏం మిగులుతుంది? ఆస్తి పోతే అప్పు అయినా మిగులుతుంది, అప్పు పోతే ఆస్తి అయినా మిగులుతుంది. అప్పు పోయింది, ఆస్తి పోయింది, మిగిలేదేంటిది? తాను మాత్రమే మిగులుతాడు, అంతే కదా. అట్లాగే చేసింది పోయింది, చేయబడేది కూడా పోయింది, మిగిలేది ఎవరు? తన స్వరూపంగా ఉన్నాడు. అందువరకే సమస్తము ఏదైతే ఉందో ఆ భావనతో మనం చేసినట్టయితే తతప్రతం నాస్తి భక్తిర్మయి రఘుత్తం, అంతకంటే శ్రేష్టమైన భక్తి ఇంకొకటి లేదు. మనం కూడా అనుకుంటాం చేయాలని, కానీ అప్పుడప్పుడు ఆ మాయాదేవి వచ్చేసేసి నోరు మూస్తా ఉంటుంది, అంటే మరిపిచ్చేస్తా ఉంటుంది. అందువల్ల ఏ క్రియ చేసినప్పటికీ మదర్పణ ధియ అన్నాడు కదా, నాకు అర్పిస్తున్నానే బుద్ధి చేత. అసలు దేన్ని అర్పించాలా? వస్తువుని అర్పించాలా, బుద్ధిని అర్పించాలా? మయ్యేవ మనాధత్వ మయి బుద్ధి నివశిస్ససి మయ్యేవ అన్నాడు. మనస్సును బుద్ధిని సమర్పించమన్నాడు అన్నాడా? విన్నారా మీరు? వింటున్నారు కదా సోమవారితో. మనసును అర్పించమంటే అర్థం ఏంటి? బుద్ధిని అర్పించమంటే అర్థం ఏమి? మనసుని కనిపించిందా, బుద్ధిని కనిపించిందా అర్పించేదానికి? ఇంత కాబట్టి టెంకాయ పెట్టి అర్పించమంటే ప్రాణాయస్వ అపానాయస్వ వ్యానాయస్వ అని అంటూనే ఉంటాం. అర్పించేసాం, నైవేద్యం పెట్టామని అంటాం. మరి నాయందే మనస్సును పెట్టుమన్నాడు, నాయందే బుద్ధిని పెట్టుమన్నాడు. బుద్ధి కనిపించిందా, మనస్సు కనిపించిందా? మనస్సు యొక్క స్థితి ఏంటిది? సంకల్ప వికల్పాత్మకం మనః, అంటే భగవంతుని సంబంధించిన సంకల్పమే చెయ్యి. ఆ బుద్ధి యొక్క పని ఏంటిది? భగవంతుడు ఒక్కడే నిత్యమైన వాడు, సత్యమైన వాడని నిర్ణయం చేయి. మిగతా ఉన్నాయా పోయినాయా? మిగతా అన్ని పోయిన తర్వాత భగవంతుడు ఒక్కడే ఉన్న తర్వాత ఈ ఆయనలో మనం కూడా ఉన్నట్లనే లేదా? మనస్సును బుద్ధిని ప్రవేశపెట్టమంటే అర్థం ఏమి అంటే మనస్సు చేత ఆయనే సంకల్పించు, ఇతర ప్రాపించిన విషయాలను సంకల్పించకు. బుద్ధి చేత పరమాత్మ ఒక్కడే సత్యము నిత్యము, మిగతా అంతా నిత్యం అనేది నిశ్చయించేయి. అప్పుడు మిగిలేది ఎవరు? పరమాత్మ తాను. ఇక తాను కూడా ఎప్పుడు పోతాడు? ఇది పరిపక్వమైన కారణం చేత తాను అనేది పోతాడు. అన్నాడు, నేను దాసోహం 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 అనే ఇది జపం చేస్తున్నాను. కొంతకాలానికి ఆ దొంగ ఉన్నాడే, దొంగ, ఆయన పేరేం? దొంగ పేరు కృష్ణుడు. ఆ దొంగిలించేసేసాడు. ఏం చేయాలా? ఇప్పుడు ఏమైంది? దొంగిలిస్తే సోహం అయిపోయింది, పోయింది. ఆయన దాసోహం అనే భక్తి సోహమునికి. అందుకొరకే అతప్రతరా నాస్తి. ఇద్దరు, ఒక శైవుడు ఒక విష్ణువు, ఇద్దరు పోట్లాడుకున్నారంట. పోట్లాడుకొని వాళ్ళ కోపం బాగానే ఉందనుకోండి, ఒకటే హోటల్లో దిగేసి బాత్రూమ్కి వెళ్ళారు. పాపం వాళ్ళు ఏమనుకున్నాడంటే, ఈ జ్ఞాని ఉన్నాడు కదా, జ్ఞాని అనుకోండి, భక్తుడు అనుకోండి, శైవుడు అనుకోండి, సోహం రాశాడు ఉండబట్టక పెన్సిల్ ఏదో ఉంటే. ఆ తర్వాత ఇతను పోయాడు, ఎవడు వైష్ణవుడు పోయి ఆ పక్కకే దాబెట్టి వచ్చాడు. ఏమైంది? దాసం. మళ్ళీ పోయాడు, పోని దుంప దగ్గర చిచ్చేసిన దాసం ఉన్నాడు కదా, ఏం చేయాలనుకున్నాడు? దాని పక్కకు వాడు సాబెట్టి వచ్చాడు. మళ్ళీ సదాసోహం ఉందా లేదా? వీడి ఇట్లా చేసేదని మళ్ళీ ఇంకోటి దాబెట్టాడు ఆ పక్కకి. దాసోహం అయిపోయింది. మళ్ళీ సదాసోహం. వాడు చూసి ఒకటివాడు చూసి, మీ పోట్లాడేవి కానీ నా బాత్రూమ్ అంత చేయబోతుందా? మీ పోట్లాడేవి కానీ దాసోహమన్నా సోహమన్నా భక్తి దాసోహం అనే దాంతో ప్రారంభం. రామకృష్ణ వారి మాటలు చెప్పాలంటే, కొత్తగా పెళ్ళైన ఆడకోత ఇంటికి వస్తుంది అనుకోండి, ఎలా ఉంటుంది? భయంతో ఉంటుంది. సేవకా వృత్తితో దాస వృత్తి చేత ఉంటుంది కదా. ఇప్పుడు భయం కదా, కొత్తగా వచ్చిన వల్ల ఏం చేస్తే ఏమనుకుంటారో ఏమవుతుందో అని భయం చేత ఉంటారు. అప్పుడేమంటుంది? భర్తతో నేను మీదాన్ని ఉంటుంది. అలా అన్నారా ఎప్పుడన్నా? ఆ తర్వాత కొంతకాలం తర్వాత నువ్వే నావాడి, నేను చెప్పినందుకు మొత్తానికి అది తీసుకురా నగలుపెట్టు. సరే, ఆ తర్వాత ఎవరైనా ఇంటికి వచ్చి మీ ఆయన ఉన్నాడని ఇంట్లో వాళ్ళని అడిగారు అనుకోండి, ఏంటో ఆయన అయితే నేను ఇద్దరం ఒకటే లేవా ఏంటో చెప్పగా అంటారు లేదా? అప్పుడు మొదలు దాసోహం అనే భక్తితో అయింది. తర్వాత భక్తి ముదిరిన తర్వాత నువ్వే నావాడు, నేను ఇవాడిని కాదు, నేను ఉంటేనే నిన్ను
భగవంతుని పేరు వచ్చింది. భక్తుంటేనే భగవంతుని పేరు వచ్చిందా, భక్తులు లేకుంటేనా? అందువరకే కొడుకు పుట్టి తండ్రికి పేరు పెట్టాలని మాట ఉందా లేదా? కొడుకు పుడితే తండ్రి అనే పేరు వస్తుందా, కొడుకు పుట్టకుంటే తండ్రి అని పేరు వస్తుందా? కొడుకు పుడితేనే తండ్రి అవుతాడు, లేకపోతే కొడుకుగానే ఉంటాడు ఆయన. మనకు అర్థమైందా? ఓ వ్యక్తి ఉన్నాడనుకోండి, తనకు సంతానం కలిగితే కదా తండ్రి లేదా తల్లి అనే పేరు వస్తుంది. లేకపోతే తాను కొడుకుగానే ఉంటాడు, కూతురుగానే ఉంటాడని తల్లి అనే పేరు. అట్లాగే భక్తులు అనేవాడు ఉంటేనే భగవంతుని పేరు, లేకపోతే అడిగేవాడు ఎవడు భగవంతుని? అవునా కాదా? ఇప్పుడు మీరందరూ ఉంటేనే మాకు చెప్పే అవకాశం ఉంది, లేకపోతే ఎవరు వీడు చెప్పుకుంటామే ఏంటి? అందువల్ల మొదలు దాసోహంతో ప్రారంభమైన భక్తి సోహంతో అంతమవుతుంది. అందువల్ల సోహం అంటే సా ఆ పరమాత్మని అని. అందువరకు దీనికంటే మించిన భక్తి ఇంకొకటి లేదు రఘుత్తమా అని ఈ అధ్యాయాన్ని సమాప్తం చేశాడు. పరమాత్మనే నమః. చెప్పండి. శ్రీ విశ్వనాథో విజయతేతరాం శ్రీ శివగీత అథ పంచదశోऽధ్యాయः భక్తియోగः. శ్రీరామ ఉవాచ భక్తిస్తే కీదృశీ దేవా జాయతే వా కథం చ సా యయా నిర్వాణరూపంతో లభతే మోక్షముత్తమం తద్బ్రూహి గిరిజాకాంత మయితే అనుగ్రహో యది. ఏ గ్రంథాన్ని చూసినా, ఉపనిషత్తు చూసినా, భాష్యాలను చూసినా చివరిది వచ్చే అధ్యాయానికి మూలమై ఉంటుంది. అంటే ఒక సందేహాన్ని, సంశయాన్ని ఉత్పన్నం చేసేదిగా ఉంటుంది. ఈ అధ్యాయం చివరిలో ఏమన్నాడు? దీనికంటే ఉత్తమమైన భక్తుడు వేరే లేదు అని పూర్తి చేశాడు. మరి రాముడికి సందేహం కలిగింది, భక్తిస్తే కీదృశీ దేవా, భక్తి అంటే ఏంటి? అసలు భక్తి అంటున్నారు కదా. అందుకొరకే మోక్ష సామగ్రిలో భక్తి శ్రేష్టమని చెప్పి శంకర భగవత్పాదులు స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అని, స్వరూపానుసంధానమే వాస్తవికమైన భక్తి అని చెప్పారు. అట్లాగే ఇక్కడ కూడా భక్తి అని ముగించిన తర్వాత కీదృశీ దేవ జాయతే వా కథం చ, భక్తి ఎలా కలుగుతుంది, దాని యొక్క స్వరూపము ఏంటిది, యయా నిర్వాణ రూపము అంటే ఏ భక్తి కలిగి ఉన్నందువల్ల నిర్వాణ రూపమైన మోక్షము లభిస్తుంది అన్నారు. జ్ఞానం చేతనే. కర్మ, భక్తి, యోగము ఇవి బహిరంగ సాధనలు. జ్ఞానం ఏదైతే ఉందో అది అంతరంగ సాధన. అందుకొరకే అసిద్ధం బహిరంగం అంతరంగే అన్నారు. అంతరంగ సాధన సిద్ధించినప్పుడు బహిరంగ సాధనలు గౌణంగా ఉంటాయి. అంతరంగ సాధన సిద్ధింపనప్పుడు బహిరంగ సాధనలు ముఖ్యంగా ఉంటాయి. అందుకొరకే కర్మ బహిరంగ సాధననే, యోగము బహిరంగ సాధనే, భక్తి కూడా బహిరంగ సాధన. దేనికి? స్వరూప జ్ఞానానికి. అట్లాగే శ్రవణము, మననము, నిధిధ్యాస ఈ జ్ఞానానికి 3 అంగాలు. మనన దృష్టిలో శ్రవణము బహిరంగ సాధన, నిధిధ్యాసన దృష్టిలో మననము బహిరంగ సాధన. అప్పుడు అంతరంగ సాధన ఏమైంది? నిధిధ్యాస అయింది. అందువల్ల బహిరంగ సాధనలు బాగా సిద్ధించిన తర్వాతనే అంతరంగ సాధన అనేది జీవుడికి పట్టుబడుతుంది. యోగము, కర్మ మొట్టమొదటి వస్తుంది, కర్మ వస్తుంది. దాని చేత యోగము అంటే కలయిక కూడా అవుతుంది, ప్రాణాయామాది యోగం కూడా అవుతుంది. తర్వాత వాస్తవికమైన భక్తి జీవుల్లో కలుగుతుంది. దాని చేత ఏదైతుందో భక్త్యా జ్ఞానం ప్రజాయతే అని ఆ స్వరూప జ్ఞానం కలుగుతుంది. అందువలనే ఎలాంటి భక్తి చేత నిర్వాణ రూపమైన ఉత్తమ మోక్షం లభిస్తుందో దాని యొక్క స్వరూపం ఏంటిదో చెప్పవలసింది అని తద్బ్రూహి గిరిజాకాంత మయితే అనుగ్రహం. ఒకవేళ మీ యొక్క అనుగ్రహం నా యందు ఉన్నట్టయితే. ఇంతవరకు అనుగ్రహం ఉంది చెప్పాడా, అనుగ్రహం లేక చెప్పాడా? ఉండే చెప్పాడు. మళ్ళీ ఎందుకు అడుగుతున్నా అంటే అది అడగవలసిన పద్ధతి. పెద్దవాళ్ళని గాని గురువులను గాని అడగవలసిన పద్ధతి. మే ఐకం సార్ అంటారు కదా, అట్లాగే నేను లోపలికి రావచ్చా అని అడుగుతారా లేదా? అట్లాగే ఒకవేళ మీ యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే నాకు ఆ భక్తి యొక్క స్వరూపాన్ని బోధించండి అని ఎవరు అడిగారు? రాముడు. ఇప్పుడు శివుడు సమాధానం చెప్తున్నాడు. యో వేదాధ్యయనం యజ్ఞం దానాని వివిధాని చ మదర్పణ దియా కుర్యా సమీ భక్త సమీ ప్రియ. వేదాధ్యయనం,
వేదాధ్యయనం ద్వారా బోధింపబడి యజ్ఞం వేదో నిత్యమధీయతాం తదిదం కర్మస్సనుష్ఠీయతాం తేనేషస్య విధీయతామపజితి కామ్యే మతిస్తజ్జతాం. మొట్టమొదటి శ్లోకము ఇది ఉపదేశ పంచరత్నంలో. సాధన పంచకం అంటారు, దాన్ని ఉపదేశ పంచరత్నం అని కూడా అంటారు. కాబట్టి వేదో నిత్యం అధీయతం, అది కూడా భగవదర్పణ బుద్ధితోనే అధ్యయనం చేయడము. దానిలో చెప్పిన కర్మయజ్ఞాది కర్మలంతా కూడా భగవదర్పణతోనే. తర్వాత దానాన్ని అంటే ఏ దానం చేస్తాం, గోభూ హిరణ్య దానాదులంతా కూడా శివార్పణ ధియ, ఇంతవరకు చెప్పినట్టుగానే చేసేవాడు ఎవడైతే ఉన్నాడో పురియా సమయ భక్త సమయ ప్రియ, అలాంటి వాడే నిజమైన భక్తుడు, అలాంటి వాడు నాకు ప్రియుడు. అంటే సమస్తములో కూడా భగవంతుని చూస్తున్నాడు. యజ్ఞంలో చూస్తున్నాడు, వేదాధ్యయంలో చూస్తున్నాడు, తర్వాత దానాలలో కూడా సమస్త భక్తుల్ని చూస్తున్నాడు. కాబట్టి అలాంటి భక్తుడు నాకు ప్రియుడు అన్నాడు. తర్వాత ఒక రకమైన ఆచరణ ఇప్పుడు చూపిస్తున్నాడు. నర్య భస్మ సమాదాయ విశుద్ధం శ్రోత్రియాలయాత్ అగ్నిరిత్యాదిభిర్మంతయభిమంత యథావిధి. నర్యభస్మ అగ్నిహోత్రం చేసిన భస్మాన్ని తేవాలి. నిత్యాగ్నిహోత్రం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు బ్రాహ్మణులలో, మళ్ళీ శ్రోత్రులు ఎవరైనా కావచ్చు, వేదాధ్యయనం చేసిన వాళ్ళే శాస్త్రవిధిని అనుసరించి సమస్త శరీర అవయవాలంతా ధరించాలి అనే ఉద్దేశం చేత చెప్పబడింది. ఎందుకంటే భస్మము పవిత్రమైంది. అగ్ని వీర్యం యతో భస్మ అన్నారు. అగ్ని యొక్క వీర్యము శక్తి భస్మం అన్నారు. కాబట్టి అలాంటి అగ్ని ద్వారా లభించిన భస్మాన్ని తీసుకొని వచ్చి విశుద్ధం శ్రోత్రియాలయాత్, శ్రోత్రియుడు అంటే వేదాధ్యయనం వేదాంగాలను అధ్యయనం చేసిన వాడు నిత్యాగ్నిహోత్రం చేసే ఆ శ్రోత్రుని యొక్క ఇంటి నుంచి ఆ నదీ భస్మం తీసుకొచ్చి అగ్నిరిత్యాదిభిర్మంత్రైభి అభిమంత యథావిధి ఉద్దోలయతి గాత్రాన్ని తేన చార్చతి మామపి. అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ అనే ఉపనిషత్తు లేదా వేద ప్రతిపాద్యమైన మంత్రాల చేత దాన్ని శుద్ధి చేయాలి. దాన్ని అభిమంత్రి అంటే దాన్ని శుద్ధి చేయడం. శుద్ధి చేసి యథావిధి, ఏ విధంగా అయితే శాస్త్రం ఎక్కడెక్కడ ఏ అవయవాలయందు ధరించాలని చెప్పబడిందో ఆయా అవయవాలయందు మొత్తంలో ఏంటిది లలాటమందు, కంఠమందు, తర్వాత భుజాల మీద, మణికట్టు మీద, ఈ ఆయా స్థానాలంతా కూడా పొట్ట మీద చెప్పబడింది. కాబట్టి గాత్రాన్ని అంటే శరీరం అంతా కూడా భస్మాన్ని రాసుకున్నవాడు లేదా 3 రేఖలుగా పెట్టినవాడు ఆ భస్మం చేతనే పరమేశ్వరుని ఎవరైతే మాంచ అర్చయత్యపి, నన్ను కూడా ఆ భస్మం చేత అర్చన చేస్తుంటారో తస్మాత్ పరతరా భక్తి మమ రామ న విద్యతే, దానికంటే మించిన భక్తి నాకు ఇంకొకటి వేరే లేదు అన్నారు. ఎందుకంటే భస్మసాయి భస్మచ్ఛన్న, రాముడు కూడా తాను స్వయం ఆరాధన చేసేప్పుడు శివుణ్ణి అర్చించేప్పుడు భస్మంలోనే పడుకొని భస్మాన్ని ఉద్ధరణ చేసుకొని శరీరం అంతా కూడా అభిమంత్రించిన భస్మం చేత అలంకరించుకున్నవాడే అర్చన చేశాడు. అదేవిధంగా ఇక్కడ కూడా చెప్పబడుతుంది, ఆ శ్రోత్రియాల నుంచి తెచ్చిన ఆ భస్మాన్ని ఎవరైతే ధరిస్తూ ఉంటారో దాన్ని అలాంటి వాడు నాకు ప్రియుడనే భావన చేత చెప్పబడింది. అందువల్ల ఇక్కడ భస్మం కూడా ఇది మన కైవల్యోపనిషత్తులో అత్యాసమస్థ సకలేంద్రియాని నిరధ్య భక్త సగృం ప్రణమ్య అని ఆ మంత్రం లోపల శంకరానంద టీకలో అత్యాసమస్త కర్మ అంటే ఇది విభూతి వగైరా ధరించిన వాడయ్యి అని ఒక అర్థాన్ని రాసుకున్నారు. ఇంకోటి సమస్త ఆశ్రమాలను త్యజించిన వాడు అంటే ఫలానా ఆశ్రమాన్ని వాణ్ణి అనే భావన లేకుండా అనే భావన కూడా అక్కడ తీసుకొచ్చారు. అందుకొరకు అత్యాసమ కర్మ విభూతి త్రిపుండం వగైరా ధర్మించడం కూడా అత్యాసమ కర్మ చెప్పబడింది. అందువల్ల ఈ విధంగా సమస్త శరీరావయవాలయందు ఎవరైతే విభూతిని ధరించిన వాడి ఆ విభూతి చేతని పరమశివుని అర్చన చేస్తూ ఉంటారో అలాంటి వాడు నాకు ప్రియుడు అని చెప్పారు. ఇంకా రుద్రాక్షలను ఎక్కడెక్కడ ధరించాలని ఉద్దేశించదు. ఎందుకంటే దేవోభూత్వ దేవం యజేతని మనకు శాస్త్రం చెప్తుంది. దేవతా స్వరూపమై ఆయా దేవతను అర్చించాలి అని. అందుకని శివుడు రుద్రాక్షను ధరించిన వాడు కాబట్టి సర్వదా శిరసా కంటే రుద్రాక్షాన్ ధారయత్య పంచాక్షరి జపరత పంచ సమే భక్త సమే పరః. కంఠమయందు ఆయా స్థానాలయందు రుద్రాక్షను ధరించే విధానం చెప్పబడింది. చెవులయందు, కంఠమందు, తర్వాత మణికట్టు, తర్వాత భుజాలయందు ఈ విధంగా మణికట్టులో ఎన్ని ధరించాలా, భుజానికి ఎన్ని ధరించాలా, నీళ్ళు ఎన్ని వేసుకోవాలా, శిరస్సులు ఎన్ని వేసుకోవాలా, చెవులకు ఎన్ని వేసుకోవాలా, నడువుకి ఎన్ని వేసుకోవాలా, అవన్నీ లెక్క అన్ని కలిస్తే 8 కావాలి ఆ గింజలు. అలాగే ధరించి శివరూపం అయిపోలేదు. అప్పుడు శివరూపంలో మన శివుని ఆరాధన చేయాలి. అందుకని ఇక్కడ అంటున్నారు, ఆ భస్మాన్ని ధరించి ఆ భస్మం చేతని ఎవరైతే శివుణ్ణి నాం అర్చయతే నన్ను అర్చిస్తూ ఉన్నారో
తస్మాత్ పరతరా భక్తిర్మరామి విద్యతే, దానికంటే మించిన భక్తి ఇంకొకటి లేదు. తర్వాత ఇదే భస్మాన్ని గురించి ఉందా. సర్వదా శిరసా కంటే రుద్రాక్షాం ధారయేత్య పంచాక్షరీ జపరత సమీభక్త సమీపర. ఎవరు కంఠనందు రుద్రాక్షం ధరిస్తూ ఉంటారో, అంటే ధరించాలి చేతులెత్తండి. 1 2 చాలా మంది ఉన్నారే రుద్రాక్షం ధరించిన వారు. పర్వాలేదు. ఈ రోజుల్లో ఈ హారణ వాళ్ళు చాలా మంది ధరిస్తా ఉన్నారు. ఎందుకంటే అది ధరిస్తే బ్లడ్ ప్రెషర్ రాదంట. అందుకొరకు రేటు కూడా పెరిగింది కాసులో. 100 రూపాయలు 250 రూపాయలు కానీ జపమాలు 500 600 1000 రూపాయలు. వాళ్ళకంటే డబ్బులు కొలలేదు కదా. అది పెట్టుకున్నా గానీ అది నీళ్లలో నానవేసి రాత్రిపూట వేసేసి పొద్దున తాగితే కడుపుని పోవరబోతుంది అని, తర్వాత మోషన్ కూడా బాగా అవుతుందని కొన్ని దానిపైన చాలా రీసెర్చ్ చేసి చెప్పే ఉన్నాయి. అలాంటి రుద్రాక్షరాన్ని ఎవరైతే ధరిస్తారో కంఠమందు, అంతేకాకుండా పంచాక్షరి జబరత స్తమీభక్త స్తమీపర పంచాక్షరం పావనముచ్చరంత కౌపీనవంత ఖలు భాగ్యవంత. శంకరభగవత్పాదులు కౌపీన పంచంలో పంచాక్షరి మంత్రాన్ని పావనం ఉచ్చరంత, అది పవిత్రమైంది ఉద్దేశంతో చెప్పారు. మరి ఈ రోజుల్లో కొంతమంది అదేమో వేద ప్రతిపాదనైంది కాదు, అది మంత్రమే కాదు, దాని అలంకారం లేదు, మా మంత్రాన్ని మాత్రం మొట్టమొదటి వచ్చింది, దీన్ని కల్పన చేయాలని కొంతమంది 9 మనవాళ్ళు పరిచయం చేస్తా ఉన్నారు. ఎవరో నేను చెప్పిన పేరు మీకు అంత తెలుస్తుంది. పంచాక్షరి మంత్రం కాదంట. ఎందుకంటే దానికి ఓంకారం లేదు. మా మంత్రాన్ని మాత్రం ఓంకారం మొట్టమొదటి ఉంది, వేద ప్రతిపాద్యమైంది, అందువల్ల అది మంత్రము. అందువల్ల నారాయణ దేవుడు శివుడు దేవుడు కాదు. నమస్తోమాయ చరుద్రాచ తామ్రాచ నాచ శృంగాయ పశుపతయ రుద్రాచ భీమాచ నమోగ్రోధాయ దూరేవధాయ నమోహేచ హనీయశేచ నమో వృక్షేభ్యోర్కేశేభ్యో నమస్తారాయ నమశ్చంభవే చ నమోచ నమ శంకరాయ నాచ నమ శివాయ నమ శివాయ. వేదంలో మధ్యలో ఉండి రుద్రము, రుద్ర మధ్యంలో ఉండి పంచాక్షరి మంత్రము. మరి మంత్రంలో ఎట్లంటారు? ఓంకారం ఉంటేనే మంత్రం లేదని ఎలా అనగలుగుతారు? షడక్షరి కూడా ఉంది, పంచాక్షరి ఉన్న షడక్షరి మంత్రం కూడా ఉంది. ఆ పంచాక్షరి మంత్రం యొక్క ఉత్పన్నం ఎలా ఉంది అది తెలియాలి కదా. అది తెలుసుకుని ఆ బుద్ధి పూర్వకంగా ఒకరు చెప్పినట్టు బుద్ధి లేకపోతే ఎవరో తెలుసుకోండి. పంచావయవాలతో కూడుకుని చెప్పడం లేదు, అది శివపురాణంలో ఉంది, కావాలంటే చూసుకోండి. పంచావయాలతో కూడుకున్న ప్రణవం ఏంటది? అకార ఉకార. ఇది కూడా రాబోతుంది 9వ శ్లోకం అంటే 12వ శ్లోకంలో. పంచావయవాలు కలిగిన ప్రణవం ఏంటిది? అకార ఉకార నకార నాద బృందు. ఎన్ని వాళ్ళని అవును కదా. అకారం నుంచి నకారం నుంచి ఉకారం నుంచి నాదం నుంచి బృందు నుంచి యకారము. దీన్ని స్థూల ప్రణవం కూడా చెప్పారు అక్కడ. సూక్ష్మ ప్రణవం ఏంటిది? అకార ఉకార నకారాలతో కూడుకున్న ప్రణవము సూక్ష్మ ప్రణవం ఓంకారం. దానిలోంచి ఉత్పన్నమైంది పంచాక్షరి మంత్రము, అది దాన్ని స్థూల ప్రణవం అన్నారు. ఆ పంచాక్షరి మంత్రంలో కూడా మళ్ళీ ఎలా వచ్చేసింది? అసలు విషయం ఏంటంటే పంచముఖ శివుని నుంచి పంచావయాలతో కూడుకున్న ప్రణవం. పంచముఖాలు సద్యోజాతం వామదేవుల దగ్గర 5 ముఖాల శివుని పంచవక్రం త్రినేత్రం కదా. 5 ముఖాల శివుని నుంచి ఆ ఓంకారం ఏదైతే ఉందో 5 అవయవాల రూపంలో బయటకు వచ్చేసింది. ఆ 5 అవయవాల రూప ఓంకారం నుంచి పంచాక్షరాలతో కూడుకున్న ఈ మంత్రం వచ్చేసింది. పంచాక్షరి మంత్రం నమశివాయ. ఆ నమశివాయ నుంచి గాయత్రి మంత్రం వచ్చింది. గప్పాలోకాలన్నీ కూడా ఉత్పన్నమైనట్టు మనకు శివపురాణం చెప్తుంది. కాబట్టి ఇది సరే, ఆ కథంతా వేరనుకోండి, పెట్టుకుంటే మనం లేని పని వెళ్ళొస్తుంది కానీ మీరే గ్రహించండి. కాబట్టి పంచాక్షరి జపరత సమీభక్త కంఠం రుద్రాక్షం గురించి. రుద్రాక్షలకు శ్రేష్టత్వం ఎందుకు వచ్చేసింది అంటే ఒకసారి చెప్పాను, గుర్తుందా అండి? వాళ్ళిద్దరు దారుణంగా ఆడుకుంటున్నారు. మీరు కూడా ఆడుకుంటారు చిన్నపిల్లలప్పుడు. చిన్నపిల్లప్పుడు కొత్తగా పిల్లలు కొత్తగా ఆడుకుంటుంటారు కదా. వాళ్ళ కళ్ళు వీళ్ళ కళ్ళు వాళ్ళు కూడా ఆడుకోవాలనుకుని వచ్చింది కాదు, 2 కళ్ళు మూసేసింది. అప్పుడు గట్టిగా పట్టుకునే వల్ల కళ్ళ నుంచి నీటి ధార పడింది. ఆ పని రుద్రాక్షర అయిందని కొంతమంది యొక్క అభిప్రాయం. అందుకొరకే అక్షరం ఏంటిది? కన్ను. రుద్రుని యొక్క అక్షరం నుంచి వచ్చింది కాబట్టి దాన్ని రుద్రాక్షమి అన్నారు. కాబట్టి పంచాక్షరి దీనిలో కూడా ఒక జ్ఞానం కలిగిన వాడు నిషిద్ధ కర్మ చేయనే చేయడు. ఒకవేళ చేశారు జరిగింది అనుకోండి, సమాహిత